శివశంకర రుద్రేశ నీలకంఠోత్రిలోచన శివశంకర రుద్రీశ నీలకంఠోత్రిలోచన శివశంకర రుద్రేశ నీలకంఠోత్రిలోచన. ఈ నామాలు మనం చదువుకుంటే ప్రతినిత్యం కూడా ఆ కలిపురుషుడు మనకి ఎటువంటి దోషము చెయ్యడు, కలి దోషాలన్నీ తగ్గుతాయి అన్నమాట. రాబోయేది పరాభవనామ సంవత్సరం కాబట్టి అందరూ కూడా ఈ ఈశ్వరుడు యొక్క నామాలు ప్రతినిత్యం కూడా చదువుకోండి. ఎందువల్ల అంటే ఆ ఈశ్వరుడు నామాలు మనం చదువుకోవడం వల్ల మనకున్న దోషాలన్నీ తొలుగుతాయి. అలాగే ఆ ఈశ్వరుడి ప్రతినిత్యం కూడా గంధలేపనం చేసుకోండి. అందరూ కూడా గంధలేపనం చేస్తే గంధం మన చేతితో మనమే అరగదీసి ఆ గంధం స్వామివారికి చుట్టూరు అంటినట్టుగా రాస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. రాబోయే సంవత్సరం అన్ని గ్రహాలకి అన్ని రాసుల వాళ్ళకి ఇబ్బంది ఉన్నాయి, ఎవ్వరికి అని లేదు. కాబట్టి అందరూ ఈ విధంగా చూసుకుంటే మీ యొక్క గ్రహ దోషాలు అలాగే రాశి దోషాలన్నీ పోయి శుభ్రంగా అందరికీ కూడా అన్నీ మంచి జరుగుతాయి. దోషాలన్నీ చాలా వరకు తొలుగుతాయి అన్నమాట. శివుడి యొక్క గంధలేపన అభిషేకం చేసుకుంటే